ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ జ్ఞాపిక టీవీఎస్ ఏలూరు సత్రంపాడులో ఉన్న బ్రాంచ్ ఇది. ఈ షోరూంలో కూడా టీవీఎస్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ అవైలబుల్గా ఉంది. చిన్న సీసీ వెహికల్స్ నుంచి పెద్ద సీసీ బైక్స్ వరకు అన్నీ ఉన్నాయి. అలానే స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీస్ కూడా ఈ షోరూంలో అవైలబుల్గా ఉన్నాయి. మంచి మంచి ఆఫర్స్ కూడా వెహికల్స్ మీద ఈ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీలో ఎవరైనా టీవీఎస్ కంపెనీలో ఉన్న వెహికల్స్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్, ఫుల్ అడ్రస్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే షోరూంలో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో టీవీఎస్ రేడియన్ 110 ఈ బైక్ గురించి మాట్లాడుకుందాము. ఇది OBD2B నామ్స్కి అప్డేట్ అయిన వెహికల్. ఇది కంప్లీట్గా ఈ వీడియోలో ప్రైస్ అండ్ ఫీచర్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 110cc సెగ్మెంట్లో ఈ బైక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ టోటల్గా 2 మోడల్స్ అవైలబుల్గా ఉంది. డ్రమ్ మోడల్ ఒకటి, అలానే డిస్క్ ప్లస్ డిజిటల్ మీటర్. సో ఈ 2 మోడల్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కలర్స్ వైజ్ బేస్ మోడల్లో 4 కలర్స్ ఉన్నాయి. డిస్క్ ప్లస్ డిజిటల్ మీటర్ మోడల్లో టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన మోడల్లో మీకు నచ్చిన కలర్లో బైక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న డ్రమ్ మోడల్లో ఉన్న ఈ కలర్ ఏదైతే ఉందో రియాలిటీలో ఇది చూడడానికి బాగానే ఉంది, అట్రాక్టివ్గా కలర్ అనేది. సో ఇది మోడల్స్, కలర్స్ గురించి. నేను మీకు పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే తీసుకుంటే మీరు ఈ రేడియన్ 110లో డిస్క్ ప్లస్ డిజిటల్ మీటర్ తీసుకోండి. ఎందుకంటే ఆ మోడల్లో పెటల్ డిస్క్ వస్తుంది, ఇన్బిల్ట్గా USB ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది. సో ఫీచర్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. అలానే పెటల్ డిస్క్ ఉంది కాబట్టి బ్రేకింగ్ కూడా బాగుంటుంది. కొంచెం మనీ ఎక్కువైనా సరే మీరు టాప్ మోడలే తీసుకోండి. లేదు నాకు తక్కువ బడ్జెట్లో బైక్ కావాలి, ఫీచర్స్ అనేవి ఎక్కువ లేకపోయినా పర్లేదు అనుకుంటే సింపుల్గా ఇప్పుడు నేను రివ్యూ చేసిన డ్రమ్ మోడల్ అయితే మీరు తీసుకోవచ్చు. కంప్లీట్గా మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి డిసైడ్ అవ్వండి. నేను మాత్రం మీకు టాప్ మోడల్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లుకింగ్ వైజ్ రియాలిటీలో చూడటానికి బాగానే ఉంది. మంచి కమ్యూటర్ ఫీల్స్ అయితే వస్తున్నాయి వెహికల్ చూస్తున్నప్పుడు. సో ఇది ఓవరాల్గా లుక్స్, కలర్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. LED హెడ్ లైట్ అయితే ఇవ్వలేదు, నార్మల్ హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు. కానీ LED DRL అయితే ఉంది, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే DRL నుంచి హెడ్ లైట్కి మీరు షిఫ్ట్ అయితే అవ్వచ్చు. డెడికేటెడ్గా బటన్ అయితే ఇచ్చారు షిఫ్ట్ అవ్వడానికి. సో ఎవరైతే LED కావాలనుకుంటారో మీరు ఆఫ్టర్ మార్కెట్ అప్డేట్ అయితే అవ్వచ్చు, అదొక ఛాన్స్ అయితే ఉంది. ఇది హాలోజన్ లైట్ అయినా సరే నైట్ టైం విజిబిలిటీ వైజ్ పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ వైట్ లైట్లో ఏంటంటే ఇంకా క్లియర్ విజిబిలిటీ ఉంటుంది, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది దాంట్లో. అలానే ఇంకా హెడ్ లైట్ సైడ్స్ క్రోమ్ బార్డర్ ఇచ్చారు. ఇంకా సిగ్నల్ లైట్స్ ఇవి బల్బే, హజార్ లైట్స్ కూడా లేవు. కానీ ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇవి నాన్ బ్రేకబుల్ అనమాట. వెహికల్ కింద పడినా సరే సిగ్నల్ లైట్స్ అయితే అంత ఈజీగా డ్యామేజ్ అయితే అవ్వవు. ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్. అలానే ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. వీటి పర్ఫార్మెన్స్ రియాలిటీలో అలానే లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ప్లస్ ఎవరైనా హార్డ్ వర్క్స్ కూడా యూజ్ చేసినా పర్ఫార్మెన్స్ వైజ్ మనకు బాగానే ఉంటుంది. టెలిస్కోపిక్ ఫోక్స్ కాబట్టి ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు రీప్లేస్ చేయాలంటే కాస్ట్ అనేది చాలా తక్కువలో అయిపోతుంది, ఇది ఒక అడ్వాంటేజే. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్లో ఫైబర్ ఫెండర్ అయితే ఇచ్చారు, క్వాలిటీ బాగానే ఉంది. అలానే ఇంకా 5 స్పోక్ అలవిల్ డిజైన్ చూడొచ్చు సింపుల్గా. ఇక్కడ రౌండ్ రిఫ్లెక్టర్ ఇచ్చారు, ఇది ఒక సేఫ్టీ ఇండికేషన్ అనమాట. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. SBT బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. బ్యాక్ సైడ్ బ్రేక్ మీరు అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది. సో ఇది SBT అంటే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ సైజు 2.75/18 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఇవి ట్యూబ్లెస్సే, ట్యూబ్ అయితే ఏమీ కాదు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 109.7cc OBD2B ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 8.08 bhp ఎట్ ద రేట్ 7350 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 8.7 న్యూటన్ మీటర్స్ ఎట్ ద రేట్ 4500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్గా 4 గేర్స్ ఉంటాయి, కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు. బైక్ని నేను షోరూమ్ నుంచి షూట్ లొకేషన్ వరకు రైడ్ చేసుకుంటూ వచ్చాను. పికప్ అయితే బాగుంది, ఎక్కడ ల్యాగ్ అయితే లేదు. మెయిన్గా 0 to 70 ఈ స్పీడ్ మధ్యలో పర్ఫార్మెన్స్ చాలా స్మూత్గా అయితే ఉంది. ఆ స్పీడ్ కంటే ఎక్కువ మీరు బైక్ను పుల్ చేస్తే వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేసింది కాదు, మెయింటెనెన్స్ తక్కువ ఉండటానికి, మైలేజ్ ఎక్కువ రావడానికి డిజైన్ చేశారు. అందుకే ఈ బైక్లో మంచి మైలేజ్ కూడా వస్తుంది. అలానే ఇంకో పాయింట్ ఏంటంటే ఎకో థ్రస్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ కూడా ఈ బైక్లో యూజ్ చేశారు. మైలేజ్ వైజ్ బెటర్ ఉండటానికి. ఈ బైక్ టాప్ స్పీడ్ 85 అలా ఉంటుంది అంతే. అలానే నాకు బాగా నచ్చిన ఇంకో పాయింట్ ఏంటంటే ఎగ్జాస్ట్ సౌండ్ రియాలిటీలో వినటానికి బేసిక్గా చాలా బాగుంది. ఇక్కడ మీరు ఇంజిన్ కలర్ కూడా చూడొచ్చు, కొంచెం గోల్డ్ గ్రీనిష్ కలర్లో చూడటానికి బాగుంది. సో ఇది ఓవరాల్గా మీరు ఈ బైక్ను డైలీ కమ్యూటింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అలానే మీరు బ్రేక్స్ తీసుకుంటూ లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు.
మీరు హార్డ్ వర్కింగ్ కూడా వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంజన్ వైజ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఫుల్లీ అనలాగ్ మీటర్ అయితే ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ఎకానమీ అండ్ పవర్ మోడ్ ఇండికేషన్స్ ఉన్నాయి. రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్, న్యూట్రల్ లైట్, హెడ్ లైట్ ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. అలానే ఇంకా రైట్ సైడ్ ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇచ్చారు. ఓవరాల్గా కన్సోల్ ఏంటంటే చాలా సింపుల్ ఫీచర్స్ అయితే ఉంది. డైలీ లైఫ్లో మనకు కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రమే ఇచ్చారు. సో ఇది అనలాగ్ మీటర్ కాబట్టి ఎక్కువ ఫీచర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇది కన్సోల్ గురించి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ హెడ్ లైట్కి డిఆర్ఎల్కి షిఫ్ట్ అవ్వడానికి సపరేట్గా బటన్ ఇచ్చారు. అలానే ఇంకా సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇంజన్ కిల్ స్విచ్ లేదు, అది ఇచ్చటం అయితే బాగుండేది. అలానే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్లో పాస్ స్విచ్ ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, సిగ్నల్ స్విచ్, హార్న్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. అలానే గ్రిప్ సెట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా క్రోమ్ కలర్లో కాంపాక్ట్ మెటల్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫ్యూల్ క్యాప్ కూడా అటాచబుల్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. ఇంకా ట్యాంక్ రైట్ అండ్ లెఫ్ట్ 3D బ్యాడ్జింగ్లో టీవీఎస్ అని మెన్షనింగ్ చేశారు. ట్యాంక్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, క్వాలిటీ బాగానే ఉన్నాయి. మన థైస్కి గ్రిప్ ఉండటం కోసం ఈ ట్యాంక్ ప్యాడ్స్ని ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంది. రైడర్కి ఉన్న స్పేస్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. అలానే మీరు హ్యాపీగా ఫ్యామిలీ వైజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సీట్ గ్యాబ్రిల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఎప్పుడైనా లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుంటే లగేజ్ కూడా మౌంట్ చేసుకోవచ్చు. సీట్ గ్యాబ్రిల్ని అలా డిజైన్ చేశారు. ఓవరాల్గా ఈ బైక్లో సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. మెయిన్గా రైడర్ కూడా చాలా స్పేసియస్గా బాగుంది రైడ్ చేసేటప్పుడు. అలానే ఇంకా సైడ్ ప్యానల్స్ పైన రేడియాన్ అనే 3D బ్యాడ్జింగ్తో మెన్షనింగ్ చేశారు. ఇవి ప్లాస్టిక్ ప్యానల్సే. ఇంకా వెహికల్ బ్యాక్ సైడ్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది, ఓవరాల్గా టెయిల్ లైట్ బల్బే ఇచ్చారు. అలానే కింద రిఫ్లెక్టర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ సైజు 3.00/18 ఇచ్చారు. మనం డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి టైర్స్ గ్రిప్ సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో డ్యూయల్ వే షిఫ్ట్ గేర్ 11 యూజ్ చేశారు. అలానే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు. లాంగ్ జర్నీస్లోనూ చైన్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు సెంటర్ స్టాండ్ మనకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. అలానే ఫ్రంట్లో సింగిల్ హార్న్ ఉంది, హార్న్ సౌండ్ కూడా లౌడ్గానే ఉంది. ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ మొత్తం ఫుల్ క్రోమ్ ఫినిషింగ్లో ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. పైన హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. రియాలిటీలో ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినడానికి బేసిక్గా బాగుంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ పిలియన్ హోల్డ్ చేయడానికి ఐరన్ హుక్ కూడా ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటిని కావాలనుకుంటే మీరు 5 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ కంఫర్ట్ వైజ్. అలానే ఇంకా బ్యాక్ సైడ్ 110 mm డ్రమ్ బ్రేక్ని యూజ్ చేశారు, ఇది ఒకటి మైనస్ అనిపించింది. బ్యాక్ సైడ్ కూడా 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చేసి ఉండటం అయితే బాగుండేది బ్రేకింగ్ వైజ్. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగామ్ని ఈ బైక్లో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పిలియన్కి రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఫాల్డబుల్లే. అలానే ఇంకా ఈ బైక్లో క్లోజ్డ్ చైన్ ఉంది. సో రెగ్యులర్గా మీరు చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైబర్ కేసెస్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే లేడీస్కి సేఫ్టీ వైజ్ ఐరన్ శారీ గార్డ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా ఇది OBD2B మోడల్ కాబట్టి కొత్తగా O2 సెన్సార్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నది O2 సెన్సారే, ఇక్కడ కనిపిస్తున్నది కూడా O2 సెన్సారే. సో ఇప్పుడు ఈ వెహికల్ అనేది ఇంకా ఎకో ఫ్రెండ్లీ అయితే అయింది. అంటే ఈ OBD2B స్టేజ్లో ఎమిషన్ నామ్స్ని ఇంకా బెటర్ చేశారు. అలానే ఈ ఆక్సిజన్ సెన్సార్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇంజన్ లోపల ఎయిర్ మిక్సర్ అనేది పర్ఫెక్ట్గా జరగడానికి ఈ O2 సెన్సార్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 113 kgs ఉంది. రియాలిటీలో బైక్ లైట్ వెయిట్ అనిపించింది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 180 mm ఉంది, చాలా ఎక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా చాసిస్ వైజ్ సింగిల్ కార్డెల్ ట్యూబ్లర్ ఫ్రేమ్ని వెహికల్లో యూజ్ చేయడం జరిగింది. అలానే ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ ఇచ్చారు. వెహికల్ మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కొంచెం తక్కువ ఇచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బైక్ మైలేజ్ అప్రాక్సిమేట్గా 70 km వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్గా మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఈ బైక్ సీట్ హైట్ 780 mm ఇచ్చారు, కొంచెం తక్కువ సీట్ హైటే, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ ఆన్లైన్లో 1,02,000 వరకు ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి, మీకు క్లియర్గా చెప్తారు. అలానే ఫైనాన్స్ డీటెయిల్స్ కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. నెక్స్ట్ ఇంకా ఈ డ్రమ్ మోడల్లో ఇన్బిల్ట్గా USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వట్లేదు, సపరేట్గా మనీ పెట్టి మనం యాక్సెసరీస్లో బై చేయాలి. సో ఇన్బిల్ట్గా ఇచ్చేసి ఉంటే అయితే బాగుండేది. ఇంకా టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. అలానే బైక్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 OBD2B రేడియాన్ 110 బైక్ గురించి. సో ఈ డ్రమ్ మోడల్ ఏంటంటే చాలా సింపుల్గా అయితే ఉంది. మీరు షోరూమ్కి వెళ్ళి డ్రమ్ మోడల్ని అలానే డిస్క్ మోడల్ని రెండు చూడండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి, కంప్లీట్ ఐడియా మీకు వస్తుంది. సో మీ దగ్గర మనీ ఎక్కువ ఉంటే టాప్ మోడల్ తీసుకోండి, లేదు బడ్జెట్లో కావాలనుకుంటే ఈ డ్రమ్ మోడల్ మీరు తీసుకోవచ్చు.
రియాలిటీలో వెహికల్లో కంఫర్ట్ బాగుంది, పికప్ కూడా బాగుంది, అలానే మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. ఓవరాల్గా 110cc సెగ్మెంట్లో ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.